ఏపీ ఐసెట్ 2024 సంబంధించి మనకి ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనం ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఒక డెమో ఫార్మేట్ కూడా చూపిస్తానమాట. దాని ద్వారా మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇలా చేయాలని మీకు ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫర్దర్ ఏపీ ఐసెట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు కవర్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా కేటగిరీ వైజ్గా ఓసీ మరియు బీసీ విద్యార్థులకి 1200 రూపాయలు అయితే పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ విద్యార్థులకి 600 రూపాయలు అయితే పే చేయాలన్నమాట రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కింద. అండ్ అలాగే మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్ కూడా ఇదే. మీకు దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్ అప్డేట్స్ అయితే మనకి ఈ వెబ్సైట్లోనే ఇంటిమేట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. మెయిన్గా మీకు చెప్పేది ఒకటే, ఎవరైతే కౌన్సిలింగ్ సంబంధించి అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో ఫోన్లో అయితే అప్లై అయితే చేయొద్దు. మెయిన్గా మీరు ప్రిఫర్ చేయాల్సింది కంప్యూటర్, ల్యాప్టాప్ లేదంటే నెట్ షాప్కి అయితే వెళ్ళి అప్లోడ్ అయితే చేయండి అన్నమాట. అప్లై అయితే చేయండి. ఎందుకంటే మనకి ఫోన్లో చేస్తే కొన్ని ఆప్షన్స్ సరిగ్గా వస్తాయి, కొన్ని ఆప్షన్స్ సరిగ్గా అయితే రావన్నమాట. బయట అయితే క్లియర్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే మీరు ఏ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేద్దామన్నా సరే పైనుంచి కింద వరకు అంతా క్లియర్గా విజిబుల్గా ఉండేలాగా చూసుకోండి. ఫర్దర్ ఏమైనా సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతే మనదే తప్పనమాట. మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం అప్లై చేయాలంటే ఫస్ట్ కాలంలో ఫామ్స్ అనే కాలంలో ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మన 10th క్లాస్ మార్క్స్ సమయంలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే ఇవ్వండి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పక్కన సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తాయన్నమాట. ఎందుకంటే ఫర్దర్గా మనం ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అప్లై చేస్తుంటాం కదా, ఆ డీటెయిల్స్ కొన్ని అయితే వచ్చేస్తాయి. అండ్ అలాగే మెయిన్గా మీరు అప్లోడ్ చేయాల్సింది ఎస్ఎస్సి మార్క్స్ మెమో. సో అది కూడా క్లియర్గా అప్లోడ్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్, వీళ్ళు వచ్చేసరికి ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. ఎస్ పెట్టిన విద్యార్థులు మీ సర్టిఫికేట్ అయితే క్లియర్గా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ 10th క్లాస్ సంబంధించి టీసీ అయితే అడుగుతుంది, ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే మనకి మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా 2 డీటెయిల్స్ అయితే సరిగ్గా ఇవ్వాలి. ఒకటి క్యాస్ట్, ఇంకోటి ఇన్కమ్. మెయిన్గా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే క్యాస్ట్ సంబంధించి మనకి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి క్లియర్గా. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మెయిన్గా మైనార్టీ ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. అండ్ అలాగే క్యాస్ట్ కేటగిరీ ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ అంటే ఎస్ లేదంటే నో. ఇదైతే అన్నీ ఇచ్చిన తర్వాత మెయిన్గా కింద డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ లేదంటే పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఎంత మార్క్స్ వచ్చినాయి అండ్ అలాగే డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అండ్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఒకసారి చూసుకోండి, ఏమైనా తప్పులు ఉంటే మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది లాస్ట్ని చెప్తాను ఈ వీడియో లాస్ట్న. ఒక్కసారి కిందకు వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అంటే 9th నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు మనం ఎక్కడ చదివాము, ఏ ప్లేస్లో చదివాము, ఏ జిల్లాలో చదివాము, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో చూసుకోండి. ఇన్ కేస్ కరెక్ట్గా లేకపోతే ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియో లాస్ట్ని చెప్తాను. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత మెయిన్గా మన ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎన్ని మార్కులు వచ్చినాయి, ర్యాంక్ ఎంత, క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి. సో ఒకసారి అన్నీ క్లియర్గా ఇచ్చుకోండి. మెయిన్గా పైన డీటెయిల్స్ అన్నీ 1కి 2 సార్లు కరెక్ట్గా ఉన్నాయి లేవా. సో ఒకసారి చూసుకోండి. మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ అయితే కొన్ని అయితే ఉంటాయన్నమాట. కొన్ని ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. ఒకసారి అన్నీ చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా మార్చుకోవాలని ఇప్పుడు చెప్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టాలన్నమాట. ఏమీ లేవు అనే ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే నో పెట్టండి. ఏమైనా డీటెయిల్స్ వచ్చేసరికి మళ్ళీ ఇవ్వాలి, ఎడిట్ చేసుకోవాలి, మార్చుకోవాలి అనుకుంటే ఎస్ పెట్టి కింద వెరిఫై అండ్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫార్మాట్ అనేది. మెయిన్గా మీరు ఇచ్చిన డీటెయిల్స్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవచ్చు అన్నమాట. అంటే మన పేరు, ఫాదర్ నేమ్, జెండర్, మైనార్టీ, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్ కేటగిరీ అండ్ అలాగే వీటిలో ఎటువంటి మైనర్ డీటెయిల్ ఉన్నా మనమైతే మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో
ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. అండ్ అలాగే మెయిన్గా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అంటే కాలేజ్ పేరు, ఇన్స్టిట్యూట్ పేరు, స్టేటు, డిస్టిక్, పక్కన అప్లోడ్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంది కదా, సో ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. కింద రీజన్, ఏ రీజన్ ఎస్వి రీజన్. అండ్ అలాగే దాని తర్వాత ఇక్కడ నేను పెట్టినవన్నీ కరెక్ట్ అని అనుకుంటే టిక్ పెట్టి సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మన పేజ్ అనేది పేమెంట్ దాంట్లోకి అయితే రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. మెయిన్గా మనకి దీంట్లో నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐనా, హెచ్డిఎఫ్సినా, అదర్ బ్యాంక్స్, సో లేదంటే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, సో మీ వీలున్న దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని కింద పే నౌ అనేది ప్రెస్ చేయండి అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మేకే పేమెంట్ అని దాని మీద ప్రెస్ చేయండి. మనకి పేమెంట్ అయితే కావడం జరుగుతుంది. అయిన తర్వాత మనకి సక్సెస్ అని ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మెయిన్గా ఇలా అయితే మన పేమెంట్ అయితే సక్సెస్ అయితే అవనట్టు. సో ఒకసారి మెయిన్గా దీని ఫోటో కూడా తీసుకోండి. మనకి మెయిన్గా కావాల్సింది అప్లికేషన్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ నెంబర్. దీన్ని ఒక ఫోటో కానీ లేదంటే ఒక దగ్గర అయితే రాసుకోండి, మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అలాగే దీన్ని ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. తర్వాత మనకి హోమ్ అనే పేజ్లో రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. అయిన తర్వాత మనకి మెయిన్గా ఫార్మ్స్ అండ్ కాలంలో ఒక్కసారి మనకి ఇలా రీడైరెక్ట్ అయితే కావుతామన్నమాట. మనకి పేమెంట్ అయిన తర్వాత మనకి ఇంకా సక్సెస్ అయిందా లేదంటే ఎలా స్టేటస్ వచ్చేసరికి మనం తెలుసుకోవాలి. సో దానికోసం నో యువర్ పేమెంట్ స్టేటస్ దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా మన డీటెయిల్స్, ఏ టైంలో మనం పేమెంట్ చేసామో, ఏ రోజు చేసామో, మన ట్రాన్సాక్షన్ ఏది ఎలా ఉంది. సక్సెస్ అంటే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయినట్టు. ఎవరికైతే సక్సెస్ కాలేదో మీ పేమెంట్ అనేది మనకి ఒక 7 days లోపు మీకైతే మళ్ళీ రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇలా వస్తే మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కానట్టు. అండ్ అలాగే దాని కింద మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి సేమ్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నా కదా ప్రింట్ అప్లికేషన్ అని, మన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా రావడం జరుగుతుంది. మన పేరు, ఫోన్ నెంబర్, రీజన్, మన కేటగిరీ ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, హాల్ టికెట్ నెంబర్, అండ్ అలాగే మార్క్స్ మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. ప్రింట్ మీద కొట్టండి, మనకి ప్రింట్ అయితే కావడం జరుగుతుంది. సో ఇవి మనం ఈ విధంగా సింపుల్ ప్రాసెస్గా మనమైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్గా మీరు నెట్ షాప్కి ప్రిఫర్ చేయండి. మెయిన్గా మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ కూడా కొన్ని అయితే ఉంటాయన్నమాట. ఏమైనా తప్పులు కానీ ఉంటే మనమైతే మళ్ళీ మార్చుకోవచ్చు. ఇంతే, మనం ఈ విధంగా సింపుల్గా మనమైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు.